नसीर खान साहब वादा खड़े थे, आज पूरा कर दिए। घर भी दिला दिया, 3 महीने का एडवांस दे दिए। थैंक यू भैया सो मच। అస్సలాముఅలైకుం రహమతుల్లాహి వబరకాతు. భయ్యా, ఈ వ్యక్తిని చూడండి. ఇతను ఒక ముస్లిం వ్యక్తి. ఈ ఫ్యామిలీ ఏదైతే రోడ్ పైన ఉందో ఇది ఒక హిందూ ఫ్యామిలీ. 30 డేస్ నుంచి వీళ్ళు రోడ్ పైన ఉన్నారు మన హైదరాబాద్లో. ఎవరు వచ్చి వీళ్ళని హెల్ప్ చేయలేదు. ఈ ముస్లిం వ్యక్తి అనేది వచ్చి కింగ్స్ గ్రూప్ నసీర్ ఖాన్, హ్యాట్స్ ఆఫ్ యూ సార్. ఇతను వచ్చి హెల్ప్ చేసిండు. తను హిందూ, తను ఏ క్యాస్ట్ అని చూడలేదు. తను బాధలో ఉంది, వచ్చి హెల్ప్ చేసినాడు. నేను చెప్పాల్సింది ఏంటంటే, హిందూ ముస్లిం అనుకుంటా రిలీజియస్ బేస్ పైన ఎంతో హేట్ మన మధ్య పెంచుతున్నారు ఈరోజు చాలామంది. అందరు కాదు, చాలామంది. ఏమైనా హిందూ ఫెస్టివల్స్ వస్తే మసీద్ దగ్గర వచ్చి డీజేలు పెట్టి అక్కడ డ్యాన్స్ చేస్తూ రాళ్ళు వేస్తూ అన్నీ చేస్తున్నారు భయ. మనకి ఏం రాదు. అందరూ ఒక్కరోజు సావాల్సిందే. బ్రతికేంతకాలం ఒక్కరిని హెల్ప్ చేసి, ఒక్కరిని సహాయపడి మనం బ్రతకాలి. ఒక మంచి మనిషిలాగా మనం బ్రతకాలి. కానీ ఇలాంటివి అన్నీ చేసి కాదు. రేపు మనం సచ్చినాక అందరు మనల్ని మెచ్చుకోవాలి. అరే ఏం బ్రతికినరా భయ అని. నలుగురికి సహాయపడాలి భయ. నలుగురితో గొడవలు చేసుకోవద్దు. అది మానవత్వం కాదు.